దేవా, ఈవేళ నా చెయ్యి విడిచితివి. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట ఇది. తనను గురించి తాను పలికిన మొట్టమొదటి మాట ఇది. ఈ మాట మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా వ్రాయబడింది. ఈ మాట తండ్రి అయిన దేవుని కొరకు ఆ తండ్రి అయిన దేవునితో పలుకుతున్న మాట ఇది. అప్పటికే 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలకి ఆయన అమ్మేసి ఆయన చేయి విడిచిపెట్టారు. 11 మంది శిష్యులు కూడా గెత్సెమనే తోటలో ఆయన్ని పట్టుకున్నప్పుడు అందరూ ఆయన చేయి విడిచి పారిపోయారు. పేతురు ఆయన ఎవరో తెలియదు అని అబద్ధమాడి మరింతగా చేయి విడిచాడు. అనేక మంది జన సమూహం ఆయన ద్వారా మేలు పొందుకున్నవారు సిలువ వేయండి సిలువ వేయండి అని ఆయన చేయి విడిచారు. ఇంతమంది చేయి విడిచినటువంటి ప్రభువారు ఆ సిలువలో ఈ 4వ మాటలో పలుకుతున్న మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. అప్పటిదాకా తండ్రి కుమారుడు కలిపి ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం. ఈ అధ్యాయాల్లో ఈ వచనాల్లో గనక మనం చూస్తే తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్మండి అన్నారు ఆయన. పరిశుద్ధుడు అయిన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున అని ఆయన ప్రార్థన చేశారు. అంటే ఆయన తండ్రి కలిపి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆయన విడిచిపెట్టారు. ఆ సహవాసాన్ని లేదా ఆ ఆనందాన్ని విడిచిపెట్టినప్పుడు ఎప్పుడైతే ఆ తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టారో అప్పుడు పలికిన మాట ఇది, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఈ మాట గురించి చెప్పారు, దేవుడు దేవుని విడనాడెను, ఇంతకు మించి దీని గురించి నేను ధ్యానం చేయలేను అని చెప్పారు. మీరు గమనించాలి, ఈ మాటలో మనం నేర్చుకోవలసినటువంటి సంగతి ఏంటంటే దేవుని సహవాసం కొరకు ఆరాటపడాలి. చాలామంది ఈ లోకంలో మనం గమనించినట్లయితే మనుషులు మాట్లాడకపోతే బాధపడతారు, మనుషులు దూరంగా ఉంటే బాధపడతారు. నా భర్త నాతో మాట్లాడడం లేదండి, మా అమ్మగారు నాతో మాట్లాడడం లేదండి, నా కొడుకు నాతో మాట్లాడడం లేదండి. మనుషులు సహవాసం కొరకు ఆరాటపడతాం. అంత మాత్రమే కాదు, ఒకవేళ నీ దగ్గర ఒక 100 రూపాయలు లేదా 1000 రూపాయలు లేదా 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాం అనుకుందాం. అప్పుడు ఎంత ఆరాటపడతామండి పోగొట్టుకున్న దానికోసం. అయ్యో నా 100 రూపాయలు పోయే, 1000 రూపాయలు పోయే. వెతుకుతారు, శ్రమ పడతారు, ప్రయాసపడతారు. అయితే నేను చెప్పనా, దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు, మనం అబద్ధం ఆడినప్పుడు, కోపం చూపించినప్పుడు, అసూయ కలిగి ఉన్నప్పుడు, ద్వేషం కలిగి ఉన్నప్పుడు, అనేకమైన పాపాల్లో మనం ఉన్నప్పుడు, ఆ పాపం మనం చేసినప్పుడు సర్వశక్తుడైన పరిశుద్ధుడైన దేవుడు మనతో ఉండకుండా మనలో నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, మన దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు బాధ ఉందా? అయ్యో ఆయన నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి వేదన ఉందా ఈ రోజున? ఈ మాట మనకు నేర్పించేటువంటి సత్యం, ఆజ్ఞ ఏంటంటే దేవుని సహవాసం కొరకు నువ్వు ఆరాటపడాలి. మనం ఆరాటపడాలి దేవుని సహవాసం కొరకు. ఆయన సహవాసాన్ని పోగొట్టుకుంటామేమో అనేటువంటి బాధ మనలో కలగాలి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఈరోజు చాలామంది లోకములో ఉన్న సహవాసాల కొరకు బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ప్రభా వాళ్ళతో నన్ను కలుపున ఆయన, వారి దగ్గర నుంచి తండ్రి ప్రభా నేను విడిగా ఉన్నాను ఆయన, డబ్బు లేదు ప్రభా, డబ్బు పోగొట్టుకున్నాను ఆయన. ఎంతసేపు ఈ లోక సంబంధమైన సహవాసం కొరకే ఆరాటం ఎక్కువైపోతుంది. కానీ దేవుని కొరకు, దేవుని సహవాసం కొరకు, దైవ సంబంధమైన పరిశుద్ధమైన సహవాసం కొరకు ఆరాటం కలిగేవారిగా ఈ మాట నిన్ను నన్ను మనందరినీ నడిపించునుగాక.